ఐఏఎస్లు చాలా మంది ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళి వాళ్ళని కొన్ని నేరాలను అంటే ప్రోత్సహించే విధంగా సలహాలు ఇస్తున్నారు అన్నారు. నిజంగా మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవాలు మీకు అట్లాంటి సందర్భం ఐఏఎస్ ఒక మాట, ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటే. ఎమ్మెల్యే, ఎంపీ, ఎనీ ప్రజాప్రతినిధి ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ అన్నీ 5 సంవత్సరాలు, ప్రభుత్వం ఉంటే 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడుని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా వాళ్ళు శుద్ధపూస అంటే ఎట్లయితుంది? యథా ప్రజా తదా రాజ కాదు సుమా, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటారో వాళ్ళంటే పనిచేస్తారు. కేసీఆర్ ఆనాడు లోపడేవాడిని లోపడేసిండు రాజు, ఈ భూమిని ఇచ్చేవాడిని ఇచ్చేసిండు, చట్టం లేదు పాడలేదు. నేను చాలాసార్లు హెచ్చరించాను. అందుకని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు 30-35 సంవత్సరాల సర్వీస్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి, బానిసలక పనిచేయకండి అని చెప్తున్నాను. ఇవాళ చూసిన ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన మాట ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక మంత్రి చెప్తే, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే, నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ని పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ ఎస్ బాస్ అని ఆయన ఇంకేం చేసిండు, ఇది ఎట్లా చేసుకోవాలనో దానికి ఒక మార్గాన్ని చూపించిండు. ఇవాళ పేపర్లో రాసిండు. ఆంధ్రజ్యోతి పత్రిక తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడడం కోసం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రిక. ఆ పత్రిక ఇవాళ చెప్పిన మాట ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ అక్రమమైన పని చేయకపోతే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ నేర్చుకొని ఆ అక్రమం పనిని ఎట్లా చేసుకోవాలనో, చట్టం నుంచి ఎట్లా బయటపడేనో చేసిందంటే, అంటే ఎంత నిబద్ధత ఉంది ప్రభుత్వానికి, నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పడు, ఇలా గుడికాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయినా ఒక అటాక్ అయింది, చూసిన మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సలగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? ఆ పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయండి చెప్పండి? ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే, గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా.